లా కావాలి సార్ మాది. 2002లో మీరు వాలంటీర్ రిటైర్మెంట్ రద్దని జీవో పంపించారు. అప్పటికి 1 సంవత్సరమే ముందు మేము ఈ వాలంటరీ అనేది పెట్టుకొని ఉన్నాము. అప్పుడు మా కమిషనరు చేయలేదు సార్. అప్పటి నుంచి మేము అధికారుల కాడికి అందరికీ తిరుగుతూ ఉన్నాము, కానీ మాకు ఉద్యోగం అంటూ రాలేదు సార్. అది మీకు విన్నపించుకుందామని. ఓకే అమ్మా, కనుక్కుందాం. నేను కనుక్కుంటాను, మీరు రాసేవాడిని నేను కనుక్కొని చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి మైక్. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మైక్ ఆన్ చేయండి, అటు తిరిగి మాట్లాడండి వాళ్ళకు, మీడియాకు. ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి మంత్రులకు రామనారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, శాసనసభ్యులకు, అధికారులకు, పత్రికా ప్రతినిధులకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మళ్ళీ మీరంతా ఉపన్యాసానికి వెళ్ళిపోయారు. పాయింట్లు రమ్మన్నా సార్. పాయింటే సార్, నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్. నా పేరు ఓబుల్ రెడ్డి సార్, పాతాళ్లపల్లి మా గ్రామ పంచాయతీ. మీతో నేను ఇది 2వ తూరు ఇంటరాక్ట్ అయినాను సార్. 2001లో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్. మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలిపెన్ వచ్చింది సార్. ఆ రోజు సడన్గా మీరు హెలికాప్టర్లో ఇక్కడ దిగారు సార్. ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్. ఎవరు కూడా రాలేదు సార్. పోలీస్ ఆఫీసర్, కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్. కేవలం ఒక డిఎస్పీ గారు ఉన్నారు, నన్ను పంపించారు మీ దగ్గర ఇంటరాక్ట్ చేయమని. అక్కడికి వెళ్ళి మీతో ఒక అర్ధగంట సేపు మాట్లాడాను సార్. ఆ రోజు నేను ఒక్కడినే ఉన్నాను సార్. అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్, గూడూరుకి వెళ్తుంది, నెల్లూరుకి వెళ్తుందని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్. ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్. మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యి ఉంది సార్. ఒక సర్పంచ్గా నేను రిప్రజెంట్ చేశాను సార్. కెనాల్స్ అన్నీ డ్యామేజ్ జరిగినాయి సార్. ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి సార్. అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికీ ప్రజల్ని ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్. ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి 10 కిలోల కిరసనాయిలు కానీ, 25 కేజీలు రైస్ కానీ, పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ, ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది. నేను చెప్తున్నాను సార్, ఆ రోజు నుంచి నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉండాలి సార్. ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్. నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే. ఇది 2వ తూరి ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాను సార్. నేను 2 టైమ్స్ నేను అనుభవించాను సార్. నేను ఒక రైతును సార్. ఈ కెనాల్లో బొల్లేని కృష్ణయ్య 99లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది సార్. ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్లాలా, డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్లాలంటే మా నార్త్ వెస్ట్ ఛానల్కు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్లేని కృష్ణయ్య గారు ఆపురంలో దీక్ష కూర్చున్నారు సార్. ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్, నేను ఆ దీక్షలో ఉన్నాను సార్. ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్ళిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్. అందుకనే ఈరోజు చెప్తున్నాను సార్. మళ్ళీ ఈ మధ్య కూడా అదే రామనాయుడు గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్లో జరిగింది, ఐఏబీ మీటింగ్, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో కూడా సార్ ఎంతో చెప్పారు. ఆడ కూడా నీళ్ల సమస్య వచ్చింది, కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ఒక రైట్ ఏర్పరచాలి సార్. శాసనసభలో చట్టం చేయండి సార్. ఉత్తరపు పారుదల కాలువ కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మా రథాన్ని ఆదుకోవాలి. నేనేమంటానంటే మీరేంటంటే ఒకరినొకరు మనం కొట్టుకోవడానికి కాదు, నీళ్ళు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు, మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు ఎట్టున్నావు అంటే నాకు ఓట్లు రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు. అది కాదు కావాల్సింది. మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్ళకు మనకు.